అక్క, ఎలా ఉన్నారు? వైజాగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ చాలా పాపులారిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే మీ పేరే వినిపించింది. బట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమక్కలో వైజాగ్ లతక్క బ్రాండ్ అనమాట. అండ్ సారీస్ లో మీరు చాలా బాగుంటారు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అక్క? మొత్తం ఒక పక్క టైం, వర్క్, షూట్స్ ఇవన్నీ ఎలా ఇంకా తిరగడం చాలా మందికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు కదా. సో అవి చేయడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే స్టార్టింగ్ నుంచి నాకు ఏంటంటే అక్కని మేము రాబోయే మూవీస్ లో చూస్తామా? మూవీస్ అసలు అంటే ఆల్రెడీ భూమిక గారితో ఒక మూవీ, ఈ స్టేజ్ నుంచి బయటకు రాలేనేమో అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయి? నమ్మకంతో మోసపోయినప్పుడు మాత్రం అనిపించింది. హే హలో, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ ప్రశాంతి రాఘవ్. సో మన ముందైతే ఒక సెలబ్రిటీ ఉన్నారు, లేడీ సెలబ్రిటీ, మన వైజాగ్ లో టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, లేడీ ఇన్ఫ్లుయెన్సర్. సో టాలీవుడ్ లో సుమక్క ఎంత ఫేమస్, మన వైజాగ్ లో ఈ అక్క కూడా అంతే ఫేమస్. తను ఎవరో కాదు, మన వైజాగ్ లతక్క. సో తనతో మాట్లాడి మంచి మంచి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామా? సో హాయ్ అక్క, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు. సో వైజాగ్ లో లతక్క అంటే తెలియని లేరు. అంత ప్రేమ అభిమానాలు అయితే మీరు పొందారు ఇప్పుడు కదా. సో మీరే ఇప్పుడైతే ప్రెసెంట్ అప్కమింగ్స్ ఏం చేయబోతున్నారు? అప్కమింగ్స్ అనేవి ఇంకా అంటే ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేదు. ఇంకా నేను కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మూవీకి సంబంధించి అవుతున్నాయి. నెక్స్ట్ కొన్ని అయితే అంటే లైక్ మన ఓన్ గా కొన్ని కంపెనీస్ పెట్టడం అనేది జరిగింది అన్నమాట. సో ఇంకా సో ఫస్ట్ నాకు వైజాగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ చాలా పాపులారిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే మీ పేరే వినిపించింది. సో లతక్క 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 అని వైజాగ్ లో లతక్క అన్నది నాకు యాక్చువల్ గా స్టార్టింగ్ నుంచి వైజాగ్ లో పెట్టుకుంది నేను. ఇప్పుడు చాలా వచ్చేది, చాలా పేజెస్ వచ్చాయి. చాలా మీ అయితే ఇంకా యాక్చువల్ గా నేను 2019 నుంచి కూడా వైజాగ్ లో మా లతక్క అని చెప్పేసి ఒక బ్రాండ్ అనేది పెట్టుకున్నా. ఎప్పుడు వైజాగ్ లో అనేది ఫస్ట్ నాకే ఉండేది, ఇప్పుడు చాలా పేజెస్ కి వైజాగ్ అని పెట్టుకుంటున్నారు. బట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమక్కలో వైజాగ్ లతక్క బ్రాండ్ అనమాట. అది అందరూ ఇచ్చింది. సో మీ రీల్స్ కూడా చాలా చూసాము. అండ్ మీ హస్బెండ్ తో గానీ పిల్లలతో గానీ చాలా క్వాలిటీ టైం అయితే మీరు స్పెండ్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. సో అలా స్పెండ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అది హ్యాపీ కదా. ఫ్యామిలీ అందరూ ఇప్పుడు యాక్చువల్ గా ఒక్కొక్క ఇంట్లో ఫ్యామిలీస్ ఒప్పుకోరు, ఒక్కొక్కరు ఫ్యామిలీస్ కి భయపడి అంటే కెమెరా ఫేస్ చేయరు. మా డ్యూటీలో ఇలా అనుకుంటారని చెప్పేసి కొంతమంది హస్బెండ్స్ ఫేస్ చేయరు. బట్ మా ఇంట్లో అలా లేదు, అందరూ హ్యాపీగా ఎవరికి భయపడకుండా మాకు మేము చేస్తాం. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అది మీకు తెలుసో తెలీదు, చాలా మంది ఇంట్లో ఉండి పీజీస్ చదివి ఇవి చదువుకుని సో ఇలా రీల్స్ ద్వారా యాక్చువల్ గా మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ వే లో ఎప్పుడు చేయలేదు. సో వల్గర్ గా మనది ఎప్పుడు లేదు, అంత ఫ్యామిలీ టైప్ కాబట్టి కొంచెం ఇమేజ్ అనేది అలాగే ఉంది. చాలా మంది కూడా సేమ్ కామెంట్స్ లో కూడా మీరు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్తారు. అండ్ సారీస్ లో మీరు చాలా బాగుంటారు. అసలు ఎంత బాగుంటారంటే ఈ ఇంట్లో మహాలక్ష్మి ఎలా ఉంటారో అలా అంటారు. సో మీ హస్బెండ్ నుంచి ఎలా ఉంటది సపోర్ట్? ఆయన సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఇక్కడ వరకు ఉన్నాను. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి టిక్ టాక్ నుంచి కదా, ఫస్ట్ నుంచి అంతే ఫేమ్ లో ఉన్నాము. సోషల్ మీడియాలో అంతే నేమ్, మంచి నేమ్ అయితే ఉంది ఫస్ట్ నుంచి కూడా. సో ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈ రోజు వరకు ఇక్కడ. ఇంకా పిల్లల నుంచి మీకు ఎలా ఉంటుంది? 200% ఇస్తుంటారు. మా హస్బెండ్ ఇంకా కన్నా ఎక్కువ. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఆఫీస్ కి వెళ్ళారు అంటే వీక్లీ 2 days వస్తారు, అంటే చాలా లాంగ్ అనమాట. సో దాని గురించి అని చెప్పేసి వస్తూ వెళ్తూ ఉంటారు. మరి నాకు ఇంట్లో పిల్లలే మొత్తం అంతా కూడా.
అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అక్క? మొత్తం ఒక పక్క టైం, వర్క్, షూట్స్ ఇవన్నీ ఎలాగా? ఇంకా తిరగడం కూడా. ఈ మధ్యన టూర్ ట్రిప్స్ కూడా బాగా చేస్తారు. అసలు ఎలా మేనేజ్ చేస్తారు టైం ని మీరు? ఎక్కువ నాకు ఇష్టం ఏంటంటే ట్రిప్స్, ఎక్కువగా ట్రావెల్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ పిల్లలకి అవన్నీ కూడా అవ్వదు కదా, సో వాళ్ళ కాలేజెస్ అవి ఉంటాయి. అండ్ మా హస్బెండ్ కి ఆఫీస్ వల్ల ఆయన నా పెళ్ళైన దగ్గర నుంచి ఆయన నన్ను గుడికి తీసుకెళ్ళడం కూడా కష్టం. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత నేను సింగిల్ గా వాళ్ళతో వెళ్ళడం అనేది స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఇంట్లోనే ఎక్కువ ఉండేది అన్నమాట. సో ఇంకా అలా అలా వీళ్ళు పెద్దలు అయిన తర్వాత ఇంకా సింగిల్ గా కొంచెం ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం, ఇలా ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు కంప్లీట్ గా ప్రాపర్ గా సెటిల్ ఇన్ వైజాగ్? యా, సెట్. ఫస్ట్ పుట్టింది వైజాగ్, నేను పుట్టింది వైజాగ్. డాడీ నావల్ డాక్యుమెంట్ లో చేసేవారు ఇక్కడే. ఓకే. అయితే మంచిగా ఇంకా ఇప్పుడు కొత్త కొత్త ట్రెండీ సాంగ్స్ అన్ని మీరు చెయ్యాలి. అసలు కొంచెం తగ్గించారు? తగ్గించారు అంటే ఫ్యామిలీకి సంబంధించి అవ్వట్లేదు, ఎందుకంటే పిల్లలకి కాలేజెస్ ఉండటం వల్ల టైం అవ్వట్లేదు. అండ్ మా హస్బెండ్ కి ఏంటంటే ఇప్పుడు ఈ 41 days ఆయన మాల్లో ఉన్నారు. సో ఆయన కూడా లేరు. ఇంకా ఏకంగా కొంతమంది ఏంటంటే మొన్న యూట్యూబ్ లో నేను ఏదో వీడియో పెట్టేసేసరికి మళ్ళీ ఫ్యామిలీ రీల్స్ లేరు, మీరు మీ ఆయన విడాకులు తీసుకుంటున్నారా? ఇదేంటా అంటే కొంచెం గ్యాప్ వచ్చేసేసరికి జనాలు ఎలా కావాలంటే ఫిల్అప్ చేసుకుంటారు బ్లాంక్స్ అనమాట. అదే మొన్న అది కామెడీగా అనిపించి స్క్రీన్ షాట్ కూడా పెట్టుకున్నారు. కామెంట్ అండ్ మీ స్మైల్ కూడా చాలా బాగుంటది అక్క. థ్యాంక్ యూ. చాలా మంది దగ్గర కూడా నేను విన్నాను, సో లతక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని. అండ్ మీరు చాలా మందికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు కదా, సో అవి చేయడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే స్టార్టింగ్ నుంచి నాకు ఏంటంటే మనది ఓన్ గా ట్రస్ట్ అనేది పెట్టుకోవాలి అది అని చెప్పేసి అనుకునేదాన్ని. దానికి నాకు టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఇలా సోషల్ మీడియా త్రూ నేను బయటకు వచ్చి ఇలా 10 మందికి హెల్ప్ చేయగలిగాను అంటే కేవలం సర్నిడి గౌతమ్ గారి ద్వారా. ఆయనకి నేను హెల్ప్ చేసేదాన్ని. యాక్చువల్లీ ఆయన నా త్రూ ఇక్కడ వైజాగ్ లో ఆయన చేయించేవారు అనమాట. సో ఆ రకంగా కొన్ని రోజులు ఆయన కింద చేసి ఆ తర్వాత నా ఓన్ ట్రస్ట్ కి నేను చేసుకున్నాను. యాక్చువల్ గా విజయవాడ ఫ్లోటింగ్ ఫ్లెక్స్ కి సో మీరు చాలా విత్ కిడ్స్ తో అవును, అసలు ఎవరు కూడా అంత డేరింగ్ చెయ్యరు. అంటే చాలా మంది అక్కడ దానివల్ల నాకు ఏంటంటే నేను 1 year అది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఏంటంటే 1 year స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి స్కిన్ అలర్జీస్ కానీ, తర్వాత నేను చాలా దానికి ఎంత అంటే కాళ్ళ దగ్గర మొత్తం అంతా కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డాను. 1 year నేను ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇప్పుడు తగ్గిందండి. అంటే ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయాలంటే మనీ పంపించటమో లేకపోతే అక్కడ వాళ్ళకి చెప్పటమో చేస్తారని, బట్ మీరు అక్కడికి వెళ్ళి చేయడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. అదే ఇంత లోతు నీటిలో మీరు అక్కడ బోట్స్ మీద వెళ్ళడం, సో వీడియోస్ అన్ని కూడా. ఇంకా బోట్స్ మీద వెళ్ళింది ఒక్క రోజు యాక్చువల్లీగా మేము ముందు, అందుకని విజయవాడ పీపుల్ కి బాగా అది గుర్తు. చాలా మంది కామెంట్స్ లో ఎవరైనా నాకు చిన్న బ్యాగ్ గా పెట్టారు అంటే ఆవిడ గురించి మీకు ఏం తెలుసు అని వచ్చేస్తుంటారు అనమాట. యాక్చువల్ గా నేను ఒక వీడియో చూసాను అక్క, సో అందరికి ఫుడ్ వాటర్ నీడ్స్ అనుకుంటారు, బట్ ఆడవాళ్ళ కోసం కూడా మీరు ఆలోచించి సో శానిటరీ ప్యాడ్స్ కానీ, పిల్లలకు కావాల్సిన కానీ ఇవన్నీ కూడా మీరు చాలా బాగా ఆలోచించి పట్టుకెళ్ళారు. అసలు నాకు ఆ విషయం అయితే అసలు ఎంత డెప్త్ గా ఆలోచించారు అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము రోజు సర్వీస్ చేస్తున్నప్పుడు ఒక లేడీ నాకు ఆ రోజు చాలా అంటే హార్ట్ కొంచెం బ్రేక్ అయింది అనమాట. ఆ రోజు మేము ఫుల్ వర్షంలో తడిచిపోతూ ఉన్నాము, పరిగెత్తుకుని ఆవిడ ఇంత లోతు నీటిలోంచి వచ్చింది అనమాట. అట్లీస్ట్ మీకు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదమ్మా, మీరు పట్టుకుని ఉంటారు, నాకు ఒక్కటి ఇవ్వండి, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు ఆలోచించాను వెంటనే మరుసటి రోజు శానిటరీ ప్యాడ్స్ అర్జెంట్ గా. అసలు గవర్నమెంట్ కూడా అలా ఆలోచించింది అంటే అనిపించింది నాకు. అసలు ఒక ఆడవాళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని వీళ్ళే ఆలోచించగలరు. అంటే ఫుడ్ నీడ్, మిల్క్ నీడ్ అవన్నీ ఇస్తారు కానీ ఇవెవరు కూడా అంత త్వరగా ఎవరు ఇవ్వరు. బట్ అక్కడ చాలా బాగా ఆలోచించి విత్ తనే వెళ్ళి సర్వీస్ చేయడం. అండ్ ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ అయ్యేటప్పుడు కూడా మీరు చాలా సర్వీస్ అన్ని కూడా నేను చూసాను, నాకు చాలా బాగా అనిపించింది.
సో మీరు ఇంకా ఇలాంటి ట్రస్ట్ ద్వారా ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు? ఇంకా చేయాలని ఉంది, చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే కొంచెం మనకి ఏంటంటే ఈ ఎక్కువగా ఈ ఏమంటారు ఈ సోషల్ సర్వీస్ నాకు కొంచెం ముప్పు కూడా తెచ్చింది. కొంతమంది నమ్మేసి మోసపోయి చాలా లాస్ అయిపోయాను అనమాట. సో అందుకు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని వదిలి నేను హైదరాబాద్ లో వెళ్ళి కొంచెం కష్టపడాల్సి వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను బూస్టప్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఒకటి అంటే యాక్చువల్ గా వాళ్ళ కోసం నేను ఎవరెవరి దగ్గర నా ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా తీసుకుని ఇచ్చినవన్నీ కూడా నేను క్లియర్ చేసుకొని ఇప్పుడు అంటే సింగిల్ లేడీ మా హస్బెండ్ కూడా ఈ విషయంలో నాకు సపోర్ట్ రాలేదు. బికాజ్ ఎందుకంటే ఆయన అనేది ఒకటే, నువ్వు చెప్తే వినకుండా చేసావు, ఇప్పుడు అంతా ఎలా అయినా సరే అంటే సింగిల్ గా మన ఇంటి మాట పోకూడదు, అటు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి చిన్నగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వచ్చుకొని ఇప్పుడు ఓకే పర్లేదు మళ్ళీ. బానే ఉందండి. సో లతక్కని మేము రాబోయే మూవీస్ లో చూస్తామా? మూవీస్ అంటే ఆల్రెడీ భూమిక గారితో ఒక మూవీలో చిన్న రోల్ అయితే చేశాను. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, బట్ నేను హైదరాబాద్ ఇప్పుడు మళ్ళీ ఆపాను అనమాట. కొంచెం హైదరాబాద్ కి బ్రేక్ ఇద్దాం, మార్పాడికి హైదరాబాద్ ఏంటని చెప్పి మొన్నే కేరళ వెళ్ళి 15 days ఉన్నా, ఇంకా ఢిల్లీ వెళ్ళి 15 days ఉన్నా. ఇంకా నెక్స్ట్ అలా కొంచెం ట్రిప్స్ మీద పెడదాం ఫోకస్. అయితే నెక్స్ట్ ట్రిప్ ఏంటి రివీల్ చేస్తారా? నెక్స్ట్ ట్రిప్ అంటే రాజస్థాన్ అనుకుంటున్నాను. ఈ క్లైమేట్ కి అది బాగుంటుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ 2026 ఇంకా అబ్రాడ్ మొత్తం. సో అయితే మేము ఇంకా మీ వీడియోస్ లో అబ్రాడ్ మొత్తం నాన్ వెజ్ ఇన్స్పిరేషన్. అంటే ఇంకా కుకింగ్ చేస్తారా అక్క మీ ఇంట్లో మీరు? నేను కుకింగ్ తక్కువ, నాకు చాలా భయం కుకింగ్ అంటే. నాకు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. ఎవరు చేస్తారు? మా పిల్లలు ఇప్పుడు వాళ్ళే చేసి పెట్టేస్తున్నారు. మా హస్బెండ్ ఫస్ట్ నుంచి నాకు ఆయనే బాగా వండి పెట్టేవారు. ఆయన వండితేనే తినేదాన్ని, నేను వండితే అసలు నేను తిన్న కూడా. ఇప్పుడు వీళ్ళే మొత్తం అంతా కూడా. అయితే అసలు మీ హస్బెండ్ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తే విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. ఆయన దగ్గర ఇంకా ఆగచ్చు. నెక్స్ట్ ఆయన కూడా తీసుకొచ్చి కూర్చోబెడేస్తాం. సో మీరు పిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకుంటారు? వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరియర్ ప్లాన్స్? కెరియర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళ డెసిషన్ బట్టి వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇంకా కంటిన్యూషన్ లేకపోతే ఏంటా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకో 2 years తర్వాత ఇద్దరు ఆడపిల్లలే. ఇద్దరు ఆడపిల్లలు. సో మీరు మా మమ్మీ మా ఇన్స్పిరేషన్ అనేలాగా వాళ్ళని ఆల్రెడీ అలానే ఉంటారు వాళ్ళు కూడా. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫీల్డ్ యూట్యూబర్స్ చేసే అవకాశం ఉందా? అంటే చిన్నదానికి ఆ ఇంట్రెస్ట్ ఉంది, బట్ పెద్దదానికి మాత్రం అసలు నోవే. బట్ సో అందుకనే ఇంకేంటంటే చిన్నదాయి అప్పుడప్పుడు ఇప్పుడు పాపం దానికి ఎడ్యుకేషన్ నుంచి అది కూడా ఆపేసింది వీడియోస్ అవి కూడా. ఇంకా ఎడ్యుకేషన్ కన్నా ఇవన్నీ మెయిన్ కాదని చెప్పి నేను కూడా ఫోర్స్ చేయట్లేదు. సో ఫస్ట్ ఇది అవ్వనివ్వండి అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు పాపం అలా అది కూడా తిడితే చేస్తున్నారు. మీతో బాగా చేస్తారు, ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుంది బాండింగ్ అసలు. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలతో చేస్తే అకౌంట్ ఎక్కడికో వెళ్తుంది నాకు కూడా, బట్ ఏంటంటే నా స్వార్థం కోసం అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఎక్కువ నేను ఫోర్స్ చేయను. ఉన్నప్పుడు వాళ్ళు రెడీ అయినప్పుడు ఒక 4-5 పెట్టేసుకుంటాను అనమాట. మీకు షూట్స్ అన్ని ఇంట్లోనే ఒకరికొకరు తీసేస్తాం. వాళ్ళకి అయితే ఫుల్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతారు. బట్ టైం మేనేజ్మెంట్ అనేది మొత్తం మీ చేతిలోనే ఉంటుంది. అంతే, అది నేను ఎలా చేసుకుంటే ఇంకా అలా అనమాట. రెస్ట్ ఉండాలంటే ఫుల్ రెస్ట్ ఉంటాను, లేదు ఫుల్ గా స్కెడ్యూల్ పెట్టుకోవాలంటే పెట్టేసుకుంటాను. మరి మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే ఎలా మెయింటైన్ చేస్తారు? అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు కూడా సేమే, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ ఎవరో ఒకరు నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళ త్రూ నేను మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. అంటే మీ హస్బెండ్ ని వదిలి ఇక్కడ వెళ్ళి మీరు అక్కడ ఉండి అలాంటి హస్బెండ్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు నాకు అలవాటే కాబట్టి, ఎందుకంటే ఆయన వీక్లీ 2 వస్తారు. సో మాకు అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా పిల్లలకి ఏంటంటే అలవాటు అయిపోయింది, వాళ్ళు కుకింగ్ చేసుకోవటం, హౌస్ నీట్ పెట్టుకోవటం, ఇంకా వాళ్ళకి అన్ని కూడా మొత్తం అలవాటు అయిపోయింది. సో నాకు అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదనమాట. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఆయన అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ కాంటాక్ట్స్ అయితే అందరమే ఉంటాము. అసలు ఫుల్ హ్యాపీ అన్నమాట.
పర్లేదు ప్రెసెంట్ అయితే. పర్లేదు. సో ఇంకా ఇప్పుడు ప్రమోషన్స్ అవన్నీ కూడా మీరు టైం అనేది అడ్జస్ట్ చేసుకుని షూట్స్ అది కూడా మన వైజాగ్ లో అవును. చేస్తున్నారు అక్క ఇప్పుడు ప్రెసెంట్. అవును, అంటే ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ చేశాను మళ్ళీ. యాక్చువల్ గా మొన్నటి వరకు నేను ప్రమోషన్స్ కూడా ఏమీ యాక్సెప్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ కొంచెం స్ట్రెస్ వల్ల ఇటు వల్ల నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోయాను అవునవును. వాటి మీద. బట్ ఇప్పుడు ఓకే చేస్తున్నాను. మీరు మీ రీల్స్ ఆగిపోతే ఫ్యాన్స్ అందరూ వైజాగ్ లో మొత్తం అందరూ లేదు, ఆల్మోస్ట్ మెసేజ్ వచ్చేస్తుంటే అక్క ఏంటి ప్రాబ్లమా లేకపోతే ఏంటి ఏమైంది అది ఇది అని చెప్పేసి. లేదు లేదు ఓకే మళ్ళీ ఇస్తా బూస్టప్ ఇస్తా అని చెప్పేసి. సో మొత్తం మీ వెనక ఉన్న బ్యాక్ బోన్ ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? ఫ్యామిలీ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ. మొత్తం ఏదైనా నేను ఏం చేసినా సరే నాకు వెనకాల ఉండే సపోర్ట్ వాళ్ళే. మీరు వీక్ గా ఉండేటప్పుడు కూడా వీళ్ళు సపోర్ట్ కంపల్సరీ. డెఫినెట్ గా వాళ్ళే నాకు మోటివేట్ చేస్తారు, వాళ్ళే నాకు అంతా కూడా. ఇంకా నా ఫ్యామిలీ నా బ్యాక్ బోన్. ఓకే అక్క, ఇప్పటి వరకు ఫుల్ గా మీకు పాస్ చూసుకుంటే ఫుల్ గా నేను ఈ స్టేజ్ నుంచి బయటకు రాలేనేమో అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయా? నమ్మకంతో మోసపోయినప్పుడు మాత్రం అనిపించింది. లైక్ ఏంటంటే ఇంకా అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి ఇంకా జీరో అనుకున్న స్టేజ్ నుంచి మళ్ళీ ఎందుకు మనం ఇలా ఆగిపోవాలి అని చెప్పేసి నాకు నేనే మోటివేట్ అయ్యి అంటే ప్రతిదానికి ఒకటి నేను టిక్ టాక్ లో తెలుసుకుంది ఏంటంటే చనిపోవటం ఒకటే పరిష్కారం అయితే కాదు. ఎందుకంటే నేను టిక్ టాక్ లోనే ఈ తప్పు అనేది చేశాను. సో అప్పుడు నేను ఏదో ఒక చిన్న వల్గర్ కామెంట్ వచ్చిస్తే దాన్ని తీసుకురాక నెయిల్ పాలిష్ తాగేసాను లైవ్ లో. అది పెద్ద హల్చల్ అయిపోయింది. అప్పుడే బాగా టిక్ టాక్ ఫేమస్ అయింది అక్కడి నుంచి. అప్పుడు అది తీసుకోలేక చేసిన తప్పు. తర్వాత ఆ కామెంట్ పెట్టినా కూడా పెట్టించిన వాళ్ళు ఇవన్నీ నాకు బయటకు వచ్చిన తర్వాత నేను చేసిన అదో పని అంటే క్షణికావేశం. ఆ క్షణం నేను ఆలోచించుకుని నిజంగా ఏమైనా అయిపోయి ఉంటే వాళ్ళు నా పిల్లల పరిస్థితి ఏంటి అయిపోయేది అనేది అప్పుడు నేను ఆలోచించుకున్నా. అది నాకు ఒక స్టెప్ అన్నమాట. నిజంగా నా లైఫ్ కి ఒక స్టెప్. ఎదుర్కోగలం, దేన్నైనా ఎదిరించగలము అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి చాలా ఫేస్ చేసినా కూడా ఒకటి ఎక్కువనే వచ్చాను. అది ఎక్కడ పడేను లేచాను, పడుతున్నాను లేస్తున్నాను అంతే. సో మీకు రిలేటివ్స్ ఫ్యామిలీస్ మొత్తం వాటి నుంచి మీకు సపోర్ట్ వచ్చిందా? ఏమైనా నెగటివ్ కమెంట్స్ అంటే నెగటివ్ ఏంటి? స్టార్టింగ్ లో ఉండేది అంటే టిక్ టాక్ స్టార్టింగ్ లో ఏంటంటే మా పరువులు పోతున్నాయి, నువ్వు ఇలా వీడియోస్ తీయటం వల్ల అందరూ అడుగుతున్నారు చిచి ఇదే పనా నీకు అది అనేవారు. కొన్నాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా తెలిసింది సోషల్ మీడియా త్రూ ఇంత నేమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మన కోసం ఫొటోస్ దిగడానికి వచ్చేవాళ్ళు. మన చుట్టూ ఉన్న చుట్టాలు అప్పుడు చూసే ఇంత పేరు వచ్చిందా అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు వాళ్ళు మా చంటి. నేను మీ ప్రీవియస్ వీడియోస్ కూడా కొన్ని చూసాను. సో ఫ్యామిలీతో కూర్చుని కుకింగ్ చేయడం, పండక్కి పిండి వంటలు ఉండడం అవన్నీ కూడా చూసాను. సో మీకు సిస్టర్స్ బ్రదర్స్? అక్క ఒక్కతే ఉంది. అక్క గాజువాకలో ఉంటారు అనమాట. ఇంకా తనే ఏదైనా సరే తనకే అనమాట. ఏదైనా చెప్పుకున్నా ఏం చేసుకున్నా తనే. సో ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉంటాం, రోజు మాట్లాడుతూ ఉంటాం. సో మీకు ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటక్క ఇష్టం? ప్రాన్. అంటే సీ ఫుడ్. నాన్ వెజ్ ఎక్కువ తింటారు? నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ తిన్నాం, ఓన్లీ సీ ఫుడ్ తింటారు. సో పిల్లలకి వాళ్ళకి కూడా మీరు ప్రాన్స్ బాగుంటుంది. నేను ఒక ప్రాన్స్ బాగుంటుంది. ఖచ్చితంగా. సో వైజాగ్ లో మీకు అంటే ఫ్రెండ్స్ అవి కాకుండా ఫ్యాన్స్ ఉంటారు కదా, మొత్తం మన ఫాలోవర్స్ ఉంటారు. సో మీ ఫాలోవర్స్ నుంచి బాగా ఫ్యామిలీ కనెక్ట్ అయిన అలా ఫ్రెండ్స్ ఉన్నారా? బోల్డ్ మంది, మా గ్యాంగ్ అంతా అదే. చాలా మంది ఉన్నారు. మీకు వీళ్ళ నుంచి పాజిటివ్ ఉందా? ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి నాకు పాజిటివ్ అనిపించింది. రిలేటివ్స్ కాదు, మనకి వీళ్ళ నుంచి మనకి ఫస్ట్ అసలు వీళ్ళు ఒక ఫ్యామిలీ లాగా బాగా ఇదైపోయారు అనమాట. నా ఫాలోవర్స్ అందరూ ఇంకా టోటల్ గా మా బ్యాచ్ అంతా ఇప్పుడు ఒక్కొక్క దగ్గర జాబ్స్ చేయటం వల్ల కలవట్లేదు. బట్ ఎవరికారు కాంటాక్ట్స్ లో అయితే ఉన్నాము. ఏంటంటే ఎవరు ఇక్కడ లేరు, వైజాగ్ లో లేదు. సో నాకు ఇక్కడ దగ్గర ఉంది ఇప్పుడు జై కాబట్టి జై నాకు ఇంకా సొంత తమ్ముడు లెక్క. అలాగే ఇంకా హైదరాబాద్ లో శ్రీకర్ గాని, నాని గాని, స్వీటీ గాని ఇలా ఉన్నారు చాలా మంది. మనకి ఆ విషయంలోనైతే వాళ్ళే టోటల్ గా నాకు సోషల్ మీడియా సపోర్ట్ కూడా వాళ్ళే.
వాళ్ళే. సో మీకు సోషల్ మీడియా నుంచి ఎటువంటి వచ్చినా మీరు ఇప్పుడు నేనైతే పట్టించుకోవడం అసలు పట్టించుకోవడం అది బెస్ట్. సో మీరు ఇప్పుడు వైజాగ్ లో టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో మీరు మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియా నుంచి వచ్చింది ఏదైనా సరే, అది పొగట్టైనా కిట్ అయినా పట్టించుకోవడం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు అది పట్టించుకోకుండా ఉంటే మనకు ఫస్ట్ అహంకారం రాదు, రెండోది ఏంటంటే బాధపడే సిచ్యువేషన్ కూడా రాదు. అది మనకు నచ్చినట్టు మన లైఫ్ లీడ్ చేసుకోవాలి. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది, సో ఇంట్లో వాళ్ళు ఇప్పుడు యంగ్ జనరేషన్స్ వాళ్ళు కూడా చాలా మంది అప్కమింగ్ వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అదే చెప్తున్నాను కదా, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పడిపోతామంటే కామెంట్స్ దగ్గర. ఏ స్టార్టింగ్ అయినా సరే, మనం ఎంత సీనియర్స్ అయినా సరే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే కామెంట్స్ త్రూ వైరల్ అవుతారు. అది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అది. బట్ నాకు తెలిసినంత వరకు అంటే అంటే మంచిగా మనం ఒక పద్ధతిగా ఈ రోజు వరకు నా వరకు నేను ఏంటంటే దేన్ని పట్టించుకోవడం మానేసిన తర్వాత నాకు ఇప్పటికీ స్టిల్ నాకన్నా లేట్ గా వచ్చి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ లతక్క అంటే లతక్క అంతే బ్రాండ్. అంతే, అది ఆ మర్యాద నాకు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే నా పిల్లలకి కూడా సేమ్ మర్యాద ఉంటుంది. నాకు అది చాలు, ఇంకేం అవసరం లేదు. సో అది మెయిన్ అంటాను నేను ఏదైనా సరే. సో యంగ్ జనరేషన్స్ కూడా సో అంతే, ఏదైనా ఫస్ట్ కామెంట్స్ కి పడిపోవద్దు, దాని గురించి దాన్ని తీసుకొని బాధపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నెగిటివ్ అవనివ్వండి, పాజిటివ్ అవనివ్వండి, ఫస్ట్ పట్టించుకోకుండా మీరు ఉండాల్సింది కామెంట్స్. తర్వాత మీ లైఫ్ స్టైల్ మీ నచ్చినట్టు మీరు చూపించుకోండి, హ్యాపీగా మీకు నచ్చినట్టు మీరు ఉండండి. కాకపోతే వల్గారిటీ ఏదో మనం చూపిస్తే మనకి వ్యూస్ వస్తాయి, అది కొంతకాలమే ఉంటుంది, అది ఎన్నాళ్ళు ఉండదు. ఇప్పుడు ఒక వీడియోతో నువ్వు వైరల్ అవుతావు, దాని తర్వాత నీకు ట్రోలింగ్స్ వస్తాయి, ఇంకా వల్గారిటీ నీకు ఇంకా పెరుగుతుంది. కాబట్టి కానీ ఎక్కడ కూడా మనకి ఒక దగ్గరికి వెళ్తే మన చెయ్యెత్తి దండం పెట్టించుకునేలా ఉండాలి, అంతేగాని ఒకరు వేలెత్తి చూపించుకునేలా ఎప్పుడు ఏ లేడీ కూడా ఉండకూడదని అనుకుంటాను. సో చాలా మంది ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలా మంది అమ్మాయిలు కలిసి కూడా రీల్స్ చేస్తున్నారు, సో పాపులర్ అవుతున్నారు కపుల్ కూడా. సో ఇప్పుడు మీరు కూడా మీ హస్బెండ్ తో రీల్స్ చేస్తారు కదా, మీరిద్దరు కలిపి ఒక పేజ్ పెడతారా? లేదు, అది ఇప్పటి వరకు నేను అలా ఏవి పెట్టలేదు. అలా అనుకుంటే ఈ పాటికి ఇవన్నీ ఇప్పుడు వస్తున్నారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, వైఫ్ కోటి హస్బెండ్ కోటి పిల్లలు కోటి ఇవన్నీ. బట్ నేను 2018 నుంచి ఇదే దీంట్లో ఎప్పుడు మ్యూజికల్లీ తర్వాత టిక్టాక్ తర్వాత ఒకటి ఇంకా అన్ని వచ్చినాయి. సో అప్పటి నుంచి కూడా సింగిల్ ఓన్లీ ఒకటే అకౌంట్ అంతే. ఆ రోజు నెయిల్ పాలిష్ తాగిన తర్వాత ఒక అకౌంట్ బ్యాన్ అయిపోయింది, టిక్టాక్ బ్యాన్ చేసింది. అప్పుడు నా అకౌంట్ బ్యాన్ అయింది ఏంటంటే 2 lakh ఫాలోవర్స్ తో. సెకండ్ అకౌంట్ నేను ఇలా ఓపెన్ చేయగానే 1 million ఫాలోవర్స్ వచ్చేసారు అనమాట. అది టిక్టాక్ లో నాకు బాగా బూస్ట్ అప్. సో మీరు ఎక్కడికైనా వెళ్తారు షాపింగ్స్ కి వాటికి, అందరూ వైజాగ్ లతక్క ఫొటోస్ తీసుకుంటారు, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్ గా స్టార్టింగ్ లో అయితే మంచి క్రేజ్ అనిపించేది, ఏదో మనం సెలబ్రిటీ ఫీల్ వచ్చేవారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది, నాకు ఎక్కడికి వెళ్ళినా నేనే ఆనందం చెప్పేసి హ్యాపీగా. మీ హస్బెండ్ తో వెళ్ళినప్పుడు కూడా మీతో ఫొటోస్ తీసుకుంటారు కదా ఫాలోవర్స్ అందరూ, ఆయన ఏమనుకుంటారు? ఆయన అలవాటు అయిపోయింది చెప్తున్నా. మా ఫ్యామిలీకి ఏంటంటే ఇది కొన్ని ఇయర్స్ నుంచి జర్నీ కాబట్టి అలవాటు అయిపోయినాయి. దాని గురించి అంటే ఏదో మనం క్యూరియాసిటీగా అది ఇదని ఏమి ఉండదు, నార్మల్ గా అలవాటు అయిపోయింది. ఒకప్పుడు నాకు భయం వేసేది కూడా, సింగిల్ గా బయటకు వెళ్ళాలన్నా అమ్మో ఎవరు వస్తారు ఎవరు మీద పడతారు అని చెప్పేసి పట్టారు. అసలు మీరు వైజాగ్ లో ప్రతి ఇంట్లో అక్క లేని లోటుని అయితే మీరైతే ప్రతి ఒక్కరికి లతక్క అనేసి చాలా మంది, నేను యూట్యూబ్స్ మీ వీడియోస్ కూడా చూసాను, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇవన్నీ కూడా చూస్తుంటాను. అసలు మీ స్మైల్ కి చాలా మంది ఫ్యాన్స్. అసలు చాలా మీరు రెడీ అయ్యే విధానం కానీ, సారీ కట్టుకోవడం కానీ, పూజలు చేయడం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో నీ కింద కమెంట్స్ కానీ అవన్నీ కూడా చూసాను. సో అంటే మోడర్న్ గా ఉంటా, దేనికి తగ్గట్టు దానికి ఉంటా. ఇటు ట్రెడిషనల్ గా ఉంటాను, పూజలు వచ్చేసరికి నా మొత్తం అవతారం అంతా ఇంకోలా చేంజ్ అయిపోతుంది. రెడీ అయిన ఐ మీన్ మోడర్న్ గా వెస్టర్న్ గా ఉన్నప్పుడు అది వేరేలా ఉంటుంది అనమాట. అన్ని రకాలు ఉన్నాయి. అది సో మీరు హెల్త్ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇష్యూస్ మీరు
ఫేస్ చేశారు కదా. అదే అంటే యాక్చువల్ గా ఈ స్ట్రెస్ వల్ల నాకు హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది. తర్వాత విజయవాడ దీని వల్ల నాకు ఏంటంటే చెప్పాను కదా స్కిన్ ప్రాబ్లం అయితే నాకు చాలా అది చాలా ఎక్కువ అన్నమాట. సో ఇలా నాకు అన్ని ఫేస్ చేశాను ఒకటి అది. సో ఇన్ఫ్లుయెన్సెస్ కానీ సోషల్ మీడియాలో బయట ఉండేవారి అందరికి సో కమెంట్స్ కానీ ఇలాంటివి అదే అన్న పొగడతలకి పడిపోవద్దు. ఎవరైనా విమర్శించారంటే కృంగిపోవద్దు అదైతే చెప్తున్నా. అంతే ధైర్యంగా ఫేస్ చేయాలి. సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే అందులో వచ్చిన తర్వాత ఇంక ఏదైనా మనం ఫేస్ చేయాలి. వాళ్ళు ఏమన్నా సరే ఇంకా మన మీద ఏం నిర్ణయిస్తున్నా సరే వాళ్ళన్నదే కరెక్ట్ అంటారు తప్పించి మనం చెప్పుకునే అంత ఛాన్స్ కూడా ఇవ్వరు. సో అలాంటప్పుడు ఏంటంటే దేనైనా నవ్వుతూ తీసుకుంటే ఓకే తెలుసుకునే రోజు వాళ్ళే తెలుసుకుంటారు అంతే ఇంకా. సో ఇలా అయితే ఇప్పటి వరకు చాలా హ్యాపీగా మీరు మంచిగా అప్కమింగ్స్ వీటితో చాలా బిజీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, మేము పిలవగానే వచ్చి వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. లేదు యాక్చువల్ గా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వటం చాలా మానేసాను. అవునవును. బట్ సరే ఇంకా నిన్న మాట్లాడాను కదా అని చెప్పేసి ఇంకా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గైస్, సో వైజాగ్ లతక్క చూసారా, తన కోసం చాలా చాలా విషయాలు మీ అందరికీ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్.